Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. January 24th ఈరోజు షిఫ్ట్ 2 పేపర్ అనేటువంటిది జేఈ మెయిన్స్ 2026 3 PM నుంచి 6 PM 3 hours డ్యూరేషన్లో ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయి ఉంది. ఈ షిఫ్ట్ 2 పేపర్ సబ్జెక్ట్ వైజ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అనాలిసిస్ అండ్ ఓవరాల్ రివ్యూ గుడ్ అటెంప్ట్స్ అనేటువంటిది 99% ప్లస్కి ఎక్స్పెక్టేషన్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్కి అందరికీ ఒకటే క్వశ్చన్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఈ షిఫ్ట్ 2 పేపర్ అనేటువంటిది మీరు ఎలా ఫీల్ అయ్యారు అనంటే ఈజీగా ఫీల్ అయ్యారా, మోడరేట్గా ఫీల్ అయ్యారా, డిఫికల్టీగా ఫీల్ అయ్యారా అనేటువంటి క్వశ్చనింగ్ అందరిలో ఉంటుంది. ఈ క్వైరీస్ని మినిమైజ్ చేస్తూ ఈ షిఫ్ట్ 2 పేపర్ మీద క్లియర్గా అనాలిసిస్ అనేటువంటిది చెక్ చేస్తే కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గర తీసుకుంటే కెమిస్ట్రీ అనేటువంటిది ఈ January 24th షిఫ్ట్ 2కు ఇచ్చినటువంటి వాటిలో ఈజీ టు మోడరేట్ డిఫికల్టీగా ఇచ్చారు. ఇది ఎక్కువ స్కోర్ చేసే సబ్జెక్టుగా కూడా కంపేరిటివ్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్తో చూసుకుంటే ఈ షిఫ్ట్కి కన్సిడర్ చేయవచ్చు. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో డైరెక్ట్గా ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ అనేటువంటివి కోఆర్డినేషన్ కాంపౌండ్స్, పీరియాడిక్ టెన్స్ మీద హై ఈల్డ్లో అడిగారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో జనరల్గా జీఓసి రియాక్షన్ మెకానిజమ్స్ మీద అప్లికేషన్ బేస్లో మేనేజబుల్గానే క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది. ఫిజికల్ కెమిస్ట్రీ దగ్గరికి వస్తే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా న్యూమరికల్ క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. సో ఫైనలీ కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ దగ్గరికి వస్తే ఈజీ టు మోడరేట్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డివైడ్ చేశారు అని చెప్పవచ్చు. ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మోడరేట్ టు స్లైట్లీ ఛాలెంజింగ్గా ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంది. హై ఈల్డ్లో ఆప్టిక్స్ టాపిక్స్ మీద, ప్రిజం, లెన్సెస్ అనే వాటి మీద కాన్సెప్ట్ ప్లస్ న్యూమరికల్ అప్లికేషన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది. థర్మోడైనమిక్స్లో మోడరేట్గా ఫోకస్ చేశారు. క్యాలిక్యులేషను, రీజనింగ్ మీద బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటివి ఉన్నాయి. మోడర్న్ ఫిజిక్స్లో మోడరేట్గా ఫోకస్ చేశారు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, డ్యూయల్ నేచర్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్స్ అనేటువంటివి ఫ్యూ ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి ప్రాబ్లమాటిక్ న్యూమరికల్ ఫోకస్గా అడిగారు. కరెంట్ ఎలక్ట్రిసిటీలో కిర్చాఫ్స్ లా అండ్ సర్క్యూట్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది. సో ఓవరాల్గా ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మోడరేట్ టు స్లైట్ ఛాలెంజింగ్గా క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయబడి ఉంది కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్తో చూసుకుంటే. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ను చూసుకుంటే జనరల్గా 21st నుంచి ఇప్పటి వరకు 24th వరకు జరుగుతున్న మ్యాథమెటిక్స్ చూసుకుంటే జనరల్గా మోడరేట్ డిఫికల్టీ నుంచి టఫ్ లెవెల్కి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఈ January 24th కూడా ఇవ్వడం జరిగింది. ఈ మ్యాథమెటిక్స్లో స్పెసిఫికల్గా డిఫికల్టీ అనేటువంటిది ప్రాబ్లం యొక్క లెంత్, క్యాలిక్యులేషన్ అనేటువంటిది టైం టేకన్ పడుతుంది. మేజర్గా 3D జామెట్రీ అండ్ వెక్టార్స్ నుంచి హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. తర్వాత క్యాలిక్యులస్లో, తర్వాత కోఆర్డినేషన్ జామెట్రీ అండ్ ఆల్జిబ్రా క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది. చాలా క్వశ్చన్స్ అనేటువంటివి మల్టీ స్టెప్స్తో సింప్లిఫికేషన్ చేసి క్యాలిక్యులేషన్ అనేటువంటిది చేయవలసి వచ్చింది. దీనికి చాలా టైం అనేటువంటిది తీసుకునింది.
కాబట్టి ఫైనల్గా ఈ జనవరి 24th షిఫ్ట్ 2లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అనేటువంటి వాటిని మోడరేట్ టు టఫ్ లెవెల్గా ఇచ్చారని చెప్పవచ్చు. ఓవరాల్గా కెమిస్ట్రీ అనేటువంటిది ఈజియెస్ట్ సబ్జెక్టుగా ఉందని చెప్పవచ్చు. ఫిజిక్స్ అనేటువంటిది మోడరేట్ సబ్జెక్టుగా కన్సిడర్ చేయవచ్చు. మ్యాథమెటిక్స్ అనేటువంటిది మోడరేట్ టు టఫ్ సబ్జెక్టుగా కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ మీరు కెమిస్ట్రీలో ఈజీ కాన్సెప్ట్లు కాబట్టి ఇక్కడ ఉన్న టైంని సేవ్ చేసుకొని, ఫిజిక్స్లో సమ్ టైంని సేవ్ చేసుకొని ఈ రెండింటి టైంని మ్యాథమెటిక్స్ మీద ఫోకస్ చేస్తే మీరు ఈ షిఫ్ట్ 2 పేపర్ని స్ట్రాటజిక్గా గుడ్ అటెంప్ట్స్తో కవర్ చేయవచ్చు. ఓవరాల్గా సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చూసుకొని ఈ షిఫ్ట్ 2 పేపర్ అనేటువంటిది మోడరేట్ డిఫికల్టీగా ఇచ్చారని చెప్పేసి లీనింగ్ టఫ్ అని కన్సిడర్ చేయవచ్చు. బేస్డ్ ఆన్ ది పేపర్ అనాలిసిస్ అండ్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని కెమిస్ట్రీలో 18 to 20 క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఫిజిక్స్లో 16 to 18 క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. మ్యాథమెటిక్స్లో 14 to 17 క్వశ్చన్స్ గుడ్ అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఈ ఈవినింగ్ షిఫ్ట్ పేపర్కి 50 to 55 క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్స్లో మీరు చేయగలిగితే, లేదా స్లైట్గా 48 to 55 రేంజ్లో ఆర్ 53 రేంజ్లో క్వశ్చన్స్ అనేటువంటివి మీరు గుడ్ అటెంప్ట్ చేయగలిగితే 99% ప్లస్ అనేటువంటిది మీరు రావడానికి ఎక్స్పెక్టెడ్ చేయవచ్చు. టార్గెటెడ్ స్కోర్ అనేటువంటిది 200 ప్లస్ మార్క్స్ అనేటువంటివి ఎక్స్పెక్టెడ్గా చేసుకోవచ్చు ఈ షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ చూసుకొని. ఈ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే 28th 29th సెషన్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్గా కట్ ఆఫ్స్ అండ్ పర్సెంటైల్ వర్సెస్ మార్క్స్ అనే టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాము. ఈ జనవరి 24th ఈవినింగ్ షిఫ్ట్లో మీరు ఎన్ని గుడ్ అటెంప్ట్ చేశారో కామెంట్లో తెలియచేయండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.